అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుందా? భూ కబ్జాలు చేసినా, నకిలీ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేయించినా, నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించినా, ఏం చేసినా. ఇప్పుడు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వైసీపీ టైంలో చాలానే వినిపించినాయి. ఇప్పుడు చివరికి అప్పుడు స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం కుటుంబం వరకు వచ్చింది. అయితే నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టు ఆ స్థాయిలో జరిగితే అదేదో నాకైతే అవన్నీ విన్నప్పుడు చదివినప్పుడు ఏదేదో సినిమాటిక్లా అనిపించింది. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు నిజంగానే ఒక వ్యక్తిని చంపేసినట్టు చనిపోయినట్టు సృష్టించి ఆ ప్లేస్ లో ఎవరినో తీసుకొచ్చి ఈమె వారసురాలని చెప్పి, అంటే నిజంగా అధికారులు ఉంటే ఇవన్నీ చేయడం సాధ్యమనే అనేది ఒక డౌట్. నిజంగా ఈ స్థాయిలో కబ్జాలు కుట్రలు ఆ స్థాయిలో కోట్ల రూపాయలు లావాదేవీలు చేశారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి నిజంగా ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డి పరువు తీశారు ఈయన అనుకోవాలి, వీళ్ళకి చేశారు అనుకోవాలి. లేదు, ఇది కూడా ఒక రాజకీయ కోణంలో ఒక కుట్ర ఒక ఆరోపణగా చూడాలి. అసలు తమ్మినేని కుటుంబం మీద వచ్చిన ఆరోపణను ఎలా చూడాలి? ఇక్కడ మీడియా నిష్పక్షపాత ధోరణి పోవడం, వాస్తవికమైనటువంటి విషయాలు తెలిసిన యాజమాన్యం కోసం రాయాల్సిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఉన్న తేడానే ఇప్పుడు సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యన ఆయన ఎవరో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్ లో భూములు కబ్జా చేశాడని చెప్పారు. తీరా చూస్తే విత్-ఇన్ 24 hours లో బెయిల్ ఇచ్చేసింది ప్రభుత్వం, కోర్టు. ఎందుకని? అతనే విక్టిమ్. అక్కడ విషయం ఆయన దగ్గరికి ఎవడో వచ్చి అమ్ముతానన్నాడు భూమి. అప్పుడు వాళ్ళు చూపించినటువంటి డాక్యుమెంట్లు చూస్తే ప్రభుత్వం కాగితాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ కాగితాలని ఆ సదరు రైతుల దగ్గరికి తీసుకెళ్లి కనుక్కున్నాడు. ఎందుకని? ఎకరాలకి ఎకరాలది 100 కోట్ల డీల్ అది. ఇది కొనుక్కుని వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా అతను ట్రాన్సాక్షన్ నడుపుతున్నాడు. అతను కూడా అది సైనికుడే కదా ఆయన. వీళ్ళల్లో ఏమైంది తర్వాతన ఈయన కాగితాలు చూపెట్టగానే ఇది మా పేరు మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారండి అని వాళ్ళు చెప్పారు. అయితే మీరు కంప్లైంట్ పెట్టండి అయ్యా అని ఈయన అన్నాడు. వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. పెడితే దాంట్లో ఆ సదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీదనే కేసు పెట్టి జైల్లో పెట్టారు. వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు అదే, ఆయన చెప్పింది అదే. మాకు కబ్జాలు చేసే అలవాటు లేదు అన్నట్టు. కానీ ప్రచారం మాత్రం ఏం చేశారు, కోర్టు అందుకని ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చింది. అప్పుడు జోగి రమేష్ కొడుకుకి సంబంధించి ఒకటి గుర్తుంటే, అగ్రిగోల్డ్ ఎవడో అమ్మాడు, వీళ్ళు కొన్నారు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు మీరైనా నేనైనా ఓ రియల్ ఎస్టేట్ ఒక ఏరియాలో భూమి కొనుక్కుందాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు వచ్చేసేసి ఇదిగోండి సార్ ఇది అని డాక్యుమెంట్లు ఇవ్వండి అంటే అది చూసి మనకేం తెలుస్తుంది? నాకు అర్థం కాల. ఇవాళ ఉన్న ఈవెన్ డాక్యుమెంట్ రైటర్ కూడా చెప్పలేడు ఇది కరెక్ట్ అని. నేను ప్రత్యక్షంగా గమనించా. హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీ ఐడియా ఉంది కదా, ఆవిడ పేరేంటి, సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉండేది అప్పుడు. ఆవిడ ఇంటి వెనకాల రోడ్డులోనే కరెక్ట్ గా, అసలు ఆ ఏరియా ఎంత కాస్ట్లీనో తెలుసు కదా, ఆ ఏరియాలో ఆవిడ ఇంటి వెనకాల రోడ్డులోనే ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్. నేను అప్పుడు నాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ఉన్నది, ఏది 80 lakhs దాకా లోన్ తీసుకోవచ్చు నేను. కాకపోతే నేనేంటంటే అనమాట, అందులో బెజవాడలో తీసుకుందామా లేకపోతే హైదరాబాద్లో తీసుకుందామా అనే రూట్లో నేను అప్పటిదాకా ఉన్నా. అక్కడ ఇల్లు ఒక ఫ్లాట్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ 2.5 bedroom అనమాట. 2 bedrooms ప్లస్ ఒక పిల్లల బెడ్రూము, చక్కగా పూజా గది, 3వ అంతస్తులో ఉంది. అద్భుతంగా ఉంది ఫ్లాట్ మాత్రం. అది మొత్తం హై రైజ్ బిల్డింగ్స్ మధ్యలో, అంటే దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్ మధ్యలో ఉంది. హైలీ అసలు అదంతా. అప్పటికి నాకు కారు కూడా లేదు, 2 wheeler ఉంది అప్పటికే. ఆ 2 wheeler కూడా లేదు నాకు, వాస్తవంగా చెప్పాలంటే వేరే వాళ్ళది వాడుతున్నాను 2 wheeler. అలాంటి సిచ్యుయేషన్ లో అలాంటి ఇల్లు దొరికింది 28 లక్షలకే. చాలా తక్కువ. నేను రెడీ అయిపోయా. ఆ కాగితాలు ఏది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పుడు నాకు లోన్ శాంక్షన్ అయ్యింది. నేను 80 లక్షలు పెట్టి తగలేసుకోవడం ఎందుకు, ఇది 28కి వస్తుంటే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కాగితాలు వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళకి లింక్ చేసి మనం ఇక హ్యాపీ అనుకున్నాను. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. హెచ్డిఎఫ్సి వాడు 2 రోజుల తర్వాత ఇది కుదరదండి మేము ఇవ్వలేము అన్నాడు. ఎందుకు అని అడిగితే ఇది సెకండ్ అంటే డూప్లికేట్ డాక్యుమెంట్ అండి అన్నాడు. అంటే వాళ్ళవి కానిదంటే కాదు వాళ్ళదే,
కానీ ఒరిజినల్స్ పోయినాయి అంటున్నారు. ఒరిజినల్ పోయినప్పుడు మనం రిజిస్ట్రార్ ఆఫీస్ లో డూప్లికేట్ అడిగితే ఇస్తారు, కానీ ఒరిజినల్ ఇంకెక్కడన్నా ప్రైవేట్ వాటిలో తాకట్టు పెడితే చెప్పలేం కదా అన్నారు. వాళ్ళు లోన్ ఇవ్వను అన్నాడు కాబట్టి నేను వదిలేసి, ఒకవేళ వాళ్ళు లోన్ ఇస్తానంటే నేను తీసేసుకునేవాడిగా. వచ్చి అప్పుడు నన్ను పట్టుకుంటే అప్పుడు నువ్వు మోసం చేసావు నా మీద కేసు పెడితే మీ 25 లక్షలు పోతే. అట్లాగే ఇంకొక ఇల్లు చూసా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే శంషాబాద్ ఊరు అవుట్స్కట్స్ లో అనమాట. ఇల్లు ఎంత అద్భుతం అంటే ఇవాళ అది 5 కోట్లు ఇవాళ ప్రజెంట్. అది వాడు ఆ రోజున 34 లక్షల రూపాయలు హౌస్ విల్లా. ఎంత అద్భుతం అంటే మనం జస్ట్ సూట్ కేసు తీసుకుని వెళ్ళవే, అన్నీ ఉన్నాయి దాంట్లో ఫెసిలిటీ. అంతా అయిపోయాక అది నేను ఓకే అనుకున్నాను, బ్యాంక్ వాడికి చెప్పా మేము లోన్ ఇవ్వలేమన్నాడు. మనం ప్రతిదానికి లోన్ ఇవ్వలేమంటావు, నాకేం లోన్ శాంక్షనింగ్ అంటావు, శాంక్షన్ కింద 40,000 నొక్కేసావు కదా నువ్వు, ఇదేం లెక్క అని అడుగుతున్నాను. ఏం చేయమంటాం సార్, ఇదేం పంచాయతీ అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ లోన్ అయితే ఇవ్వగల, కానీ పంచాయతీ అప్రూవ్డ్ దానికి మేము ఇవ్వము అన్నాడు. మరి వాడిని అడిగా, ఏది ఆ సదర్ బిల్డర్ని అడిగితే మీకు ఇక్కడ అదేదో రూరల్ వాటికి లోన్లు ఇచ్చే సంస్థ ఏదో ఉందట, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తుందట, ఇంకోటి ఏదో ప్రైవేట్ కంపెనీ కూడా ఉంది, ఆ కంపెనీ వాడితో ఇస్తారు, కానీ నేను లోన్కి అమ్మను అన్నాడు. లోన్ కింద నేను అమ్మను, క్యాషే కావాలి నాకు, క్యాష్ ఇచ్చేటైతే 29 లక్షలకి ఇచ్చేస్తానన్నాడు. నా దగ్గర అంత క్యాష్ ఉంటే నేను ఇందుకోసం ఎందుకు ఎత్తుకుంటాను, వదిలేసా. అప్పటికి చాలా మంది చెప్పారు పర్సనల్ లోన్ తీసుకోండి, పర్సనల్ లోన్ నాకు వచ్చే జీతం పర్సనల్ లోన్ లో నేను 25,000 30,000 నేనేం తినాలి, ఇంటికి ఏం పెట్టాలి. ఆ ఇల్లు వచ్చేటప్పటికి లగ్జరీ హౌసే, కానీ ఆ ఇల్లు కూడా ఊర్చేవారు, నేను రోజు అక్కడి నుంచి రావాలన్నా గవర్నమెంట్ నేను ఆగిపోయా. ఇవాళ చూస్తే అది 5 కోట్లు, కానీ ఆ తర్వాత తేలింది ఏంటది పంచాయతీ అప్రూవ్డ్ అనేటటువంటి దాంట్లో అక్కడ చుట్టూ లోపలికి ఎంటర్ అయ్యేది కానీ అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అట. అది అసలు ముళకంపలేసేసారు. తర్వాత అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు కావడంతో మళ్ళీ ఏదో మేనేజ్ చేసి తీశారు దారి. బట్ అది ఇది నాకెట్టా తెలుస్తుంది, నేను కొనేసి ఉంటే అక్రమంగా కొన్నట్టు. విజయవాడలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో తీసుకుంటే అక్కడ బ్యాంకులో ఉందే మాట్లాడుకున్నాక గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ షాప్ అంతా అయిపోయింది. 28 లక్షల రూపాయలు విజయవాడలో 28 లక్షలు, అది కూడా మైసూర్ కేఫ్ సెంటర్. అంటే ఏ స్థాయి ఉంటుంది, అద్భుతమైనటువంటిది. ఆ దగ్గరగా 70-80 లక్షలు ఉండే ఏరియాలో 29 లక్షలకే ఇట్లాగా షాపు ప్లస్ ఇది, అసలు ఇంకే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్. అయ్యాక ఆ బ్యాంక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా ఉంది దానికి, కానీ డాక్యుమెంట్ రైటర్ ఒక పాయింట్ రైజ్ చేశాడు, వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో దీని మీదన కోర్టులో నోటీస్ ఉన్నట్టుందండి అన్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇళ్ళోళ్ళ దగ్గరికి వెళ్తే పై వాళ్ళందరూ మేమే వేసామండి, గ్రౌండ్ ఫ్లోర్ మాకు అందరికి పార్కింగ్ అన్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు కట్టారు, ఒక షాపు ప్లస్ ఇల్లు కిందన 3 ఫ్లాట్లు కట్టారు అని ఆ దాంట్లో ఉన్నటువంటి ఇతర పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కేసేశారు. దాని కింద అది కోర్టులో నడుస్తుంది. ఆల్రెడీ ఇంకొక అతను కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు, కానీ లిటిగేషన్ అది ఎప్పటికీ కూడా. ఇవి ఎలా తెలుస్తాయి, అట్లాగే ఉంటాయి ఇవి కూడా. ఎందుకంటే ఇతను నిజంగా స్కామ్ చెయ్యాలి అనుకుంటే, అంటే నాకు మామూలుగా తమ్మినేని సీతారాము పరంగా చూస్తే పెద్ద క్రిమినల్ అనుకోవడానికి లేదు. అద్దెంట్లో ఉంటున్నాడట, ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు అతను, మంత్రిగా చేశాడు, స్పీకర్గా చేశాడు, ఇప్పుడు అతను పారిపోయింది అద్దెంట్లో నుంచి అని చెప్పి పెట్టారు. ఆ ముక్క రాయకుండా ఉంటే అతను ఒప్పుకునేవాడిని, నేను కూడా అనుకునేవాడిని. ఇన్ని సంవత్సరాలు అయ్యి అతని దగ్గరగా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల్లో ఆయన అద్దెంట్లో ఉంటున్నాడంటే అవినీతికి పాల్పడ్డట, ఏదో సంథింగ్ జరుగుంటుంది అక్కడ. అది నిజమైన జర్నలిస్ట్ అయితే కనుక్కుంటాడు. నేను ఇట్లాంటి కొన్ని మళ్ళీ ఆయన సొంత కార్లు వదిలేసాడంట, అవి కేసు తప్పించుకోవడానికి నేను అనుకోవడం ఏంటంటే ఇట్లాంటి కేసుల్లో సివిల్ ఇష్యూస్ లో వాస్తవంగా అది కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చీటింగ్, ఇది క్రిమినల్ కేసు నో డౌట్. ఎందుకంటే వేరే అమ్మాయిని చూపెట్టు, అది ఈయనే చూపించాడా, ఎవరన్నా చేసి ఆ పని వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్నారా, ఇది మనకు తెలియదు. వీళ్ళే అట్లాంటి సృష్టిస్తే ఖచ్చితంగా తప్పే. లేదా ఎవడో బ్రోకర్ ఆ పని చేసి వీళ్ళని ఇరికిచ్చుంటే వీళ్ళు విక్టిమ్స్ అవుతారు. అంటే అరెస్ట్ కి భయం వేసే పారిపోయారా, లేదంటే
నిజంగా తప్పు చేసి పారిపోయారా అనేది ఎప్పుడైనా అరెస్ట్ కు భయపడే పారిపోతారు. తర్వాత చూసుకుందాం, ముందు ఏదో బెయిల్ తెచ్చుకొని సివిల్ కాదు నాకు తెలిసి మొన్న ఈ మధ్య దీని మీద కోర్టుకి వేశారు, వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా వీళ్ళ అబ్బాయి వీళ్ళు వేశారని చెప్పారు. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి ట్రై చేసుకుంటారు, బెయిల్ రాలేదంటే అప్పుడు వచ్చి అరెస్ట్ అవుతారు. ఇందులో మామూలుగా అయితే సివిల్ మ్యాటర్ కింద వెళ్తారు, కానీ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించడం, తప్పుడు మహిళని చూపించడం అన్నది చీటింగ్ అవుతుంది. ఆ కేసులో అరెస్ట్ అవ్వాలి, అది జరుగుతుంది. అది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా ఎవడన్నా బ్రోకర్ చేస్తే దానికి వీళ్ళు ఇరుక్కుపోయారా అన్నది డౌట్. ఎందుకంటే 4 కోట్ల దానికోసం నాకు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా చేసి స్పీకర్ గా చేసి అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాయన అద్దెకుండడం ఏంటి, 4 కోట్ల కోసం కక్కుతుబడి చివరికి కొడుకును భార్య మీద కూడా కేసులు పెట్టించుకునే అంత స్థాయికి దిగజారుతాడనేదే డౌట్ ఇక్కడ. అంటే ఇది ఒకటే కాదు వీళ్ళ మీద, ఇప్పుడు ఒక 23 ఎకరాలు ఎవరిదో రాయించుకున్నారంట, ఒక భార్య భర్తల మీద గొడవ ఇల్లు రాయించుకుందంట వాళ్ళ భార్య, ఈయన భార్య. అట్లయితే ఇలా 1 by 1 అంటే తమనేని కుటుంబం మీద ఆరోపణలని మొత్తం ఇవన్నీ బయటకు తీస్తున్నారు ఇప్పుడు వరుసగా వాళ్ళ పేర్లు ఊర్లతో సహా. అంటున్నాను అదే కదా, ఈ పాటి కోట్లు సంపాదించుకుని ఉండాలి, ఇలా పారిపోయేంత భయపడే స్థితి ఉండకూడదు. కాబట్టి రాసే వార్తల క్యారెక్టర్ అసాసినేషన్ అనేది వీళ్ళని మామూలుగా అయితే నమ్ముతానే, కానీ ఈ కాదంబరి కేసు తర్వాత నమ్మే పరిస్థితిలో లేదు. అది కానీ ఒకటే అంటే ఈయననే కాదు, జగన్ టైంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి జరిగితే తెలీదా, లేదంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పట్టించుకోరా, ఇప్పుడు ఏమైనా చర్యలు ఉంటాయి? ఇప్పుడైనా ఇప్పుడు చేస్తున్నాయి కనబడుతుంది, కానీ ఇప్పుడు బయటికి రావు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పుడు కొన్ని బయటికి ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇల్లు లాక్కుంటున్నారని, తలకాయలు బాలు కొడుతున్నారని, చంపేస్తున్నారని రాయించుకున్నాను, ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా కేసులు. అప్పుడు కూడా కొన్ని వచ్చినాయి, వచ్చిన టైంలో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకటేంటంటే మన రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకులకి ఎలాంటి అహంకారం వచ్చిందంటే, మీడియా విశ్వసనీయతని చంపేశాం, ఇన్ఫ్లుయెన్సర్లు విశ్వసనీయతని చంపేశాం, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నమ్మం, పోలీసుల్ని నమ్మం, వ్యవస్థల్ని నమ్మం. ఫైనల్ గా రాజకీయ నాయకుడు అల్టిమేట్, అది అధికారంలో ఉన్నోడు కింగు, ప్రతిపక్షంలో ఉన్నోడు బొంగు. అంతే, ఇది ఎవరు అధికారంలో ఈ స్టేజీకి దిగజార్చేసాం. ఇంకోటి నైతికత అనే పదాన్ని తీసేసాం. ఎవరికి నైతికత లేదు, అధికార పక్షాలు ఇద్దరికి కూడా అంతే. ఇంకోటి ఓట్లు వేసే టైంలో కూడా మావాడు మంచి దొంగ అంటున్నాం, అంతే తప్పింది దొంగను ఒప్పుకోవట్లేదు. సార్ ఇందులో కొంత ఒకప్పుడు అంటే ఇదే ప్రాంతంలో అప్పుడు అయ్యన్న పాత్రుడికి సంబంధించి కొంత భూమి మీద కలిసిందని చెప్పి ఏకంగా ప్రభుత్వం వెళ్ళి పగలగొట్టి అప్పుడు కేసులు అరెస్టులు చాలానే జరిగినాయి వీళ్ళ హయాంలో. అటువంటి అన్ని మళ్ళీ నోట్ చేసుకుని ఒక ప్రతీకారం ఏమన్నా ఇప్పుడు నడుస్తుంది అనుకోవచ్చు. ఓకే, వీళ్ళు చేసి ఉండొచ్చు, ఈ కోణం కూడా చూడొచ్చు. తమ్మినేని ఆస్పెక్ట్ లో రవికుమార్కి తమ్మినేనికి గొడవ ఉంది, అతను ఉన్నాడు కదా వీళ్ళ మేనల్డ్, అతనికి ఈయనకి గొడవ ఉంది, రాజకీయ గొడవ ఉంది, వ్యక్తిగత గొడవ ఉంది. అప్పట్లో అతన్ని వెంటాడారు, అప్పుడు తమ్మినేని అతన్ని రక్షించలా, ఇప్పుడు ఇతను వెంటాడుతున్నాడు, ఇప్పుడు ఇతన్ని అతను రక్షించడం. కోన రవికుమార్. కాబట్టి ఇతని జాతకాలు అతను తీస్తాడు, అతని జాతకాలు ఇతను తీస్తాడు. ఇద్దరు రాజకీయంగా వేరు పార్టీలో ప్రత్యర్థులు ఉండటం వల్ల జరుగుతుంది. కాబట్టి ఒకళ్ళు లూప్ హోల్స్ ఒకళ్ళు తెలుస్తాయి కాబట్టి ఆ ఊళ్ళలో ఈజీగా తెలిసిపోతాయి. ఈ ఆధారాలతో అవతల వాళ్ళని అంతే తీసుకొచ్చైనా ఒక విధంగా ఆ విధంగానన్నా కొంత అనేది. కాకపోతే ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయితే భూములు వీళ్ళు లాక్కున్నారో వాళ్ళకి తిరిగి ఇప్పిస్తే అప్పుడు గ్రేట్. అది వివాదం అని చెప్పి ఆ భూమిని పక్కన పెట్టి డాక్యుమెంట్లు పక్కన పెట్టుకుని నాయకుడిని జైల్లో పెట్టి లేదా కేసులు పెట్టి తప్పించుకోకూడదు, అది కరెక్ట్ కాదు. ఎవరి భూములు అయితే తీసుకున్నారో వాళ్ళకి ఆ భూమి ఇవ్వాలి, అప్పుడు జెన్యూన్ అవుతుంది. ఒక రకంగా వైసీపీకి ఇవి ఒక మచ్చలా ఇవన్నీ రేపొద్దున్న ఖచ్చితంగా స్థానికంగా కూడా రేపొద్దున్న ఎన్నికల్లో వచ్చిన ఇబ్బందులు రావా వీళ్ళకి, వీళ్ళ కుటుంబానికి వస్తాయి అంటే ప్రూవ్ అయినప్పుడు. ఇది నిజంగా అక్కడ బాధితులు అయితే గనక గ్యారంటీగా ఉంటుంది. అది అంటే లేదు అనుకోండి వాళ్ళని అన్యాయంగా వేధిస్తున్నారని రివర్స్. ఇప్పుడు వీళ్ళ మీద ఈ కేసులు వేసిన వాళ్ళు వృద్ధ దంపతులు ఎవరో వేసారట ఫస్ట్, ఇలా జరిగిందని. తర్వాత ఇంకా చాలా మంది బయటకు వచ్చారు, ఇప్పుడు చాలా ఆరోపణలు. ఇవన్నీ లోకల్ గా అయితే తెలుస్తాయి కదా ఎంతవరకు వాస్తవం అనేది. రేపొద్దున తమ్మినేని కుటుంబం వాళ్ళ కుమారుడు వచ్చినా పోయింది అయిపోయినా పొలిటికల్ గా గెయిన్ అవ్వడం ఇటువంటి ఆరోపణల వల్ల ఇబ్బందా కాదా? అసలు ఇట్లాంటి వాడిని ఎన్నుకోకూడదని అనుకుంటారుగా జనం. ఇప్పుడు ఆయన ఓడిపోయాడంటే ఏంటి, స్పీకర్ గా చేసిన ఓడిపోయాడంటే ఏదో జరగకుండా అవుతుందా? అవును, ఖచ్చితంగా తప్పు చేసినే ఉండాలి, ఇబ్బంది పడినే ఉండాలి, అవి గ్యారంటీ ఉంటాయి. కానీ నిజంగా పబ్లిక్ అందరూ సఫర్ అయ్యారా లేదా అన్నది మనం జడ్జ్ చేయలేమంటే, మాత్రం ఖచ్చితంగా శిక్ష ఉంటుంది పబ్లిక్ నుంచి.
అవును, పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారు ఇటువంటి ఆరోపణల మీద? వీళ్ళకి అదో దరిద్రం. తెలుగుదేశం అయితే మొన్న మూర్తి అనేవాడు ఎవడో తప్పు చేశాడని కానీ అవును, సస్పెండ్ చేశారు, లేకపోతే ఇంకోటి అంటే ఈ ఆరోపణలు చూస్తే నిజమైతే చాలా పెద్దవే, ఇవేం చిన్నవేం కాదు. ఎందుకంటే దౌర్జన్యం ఆరోపణ నిజమా కాదా అన్న జడ్జిమెంట్ మనం ఇవ్వలేదు, అవును, 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 అదే అది కోర్టు ఇవ్వాలి. ఆరోపణ రాగానే సస్పెండ్ చేయడం ఎస్ అన్నది సంప్రదాయం, అది నైతికం. ఆ నైతికత వైసీపీ పాటించట్లా. ప్లస్ అలా ఆరోపణలు వచ్చినప్పుడు మావాడు మంచోడే వెనకేసుకొచ్చే దరిద్రం ఎక్కువ. పైగా ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఇంకా బలం పెంచుతుంది ఈ ఆరోపణకి, నిజమేనేమో అని. నేను అది కాదా? అది అంటే ఎవరు అలా పారిపోలేదు కదా ఎందుకు సార్. వెళ్ళలేదు? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం చెప్పినట్టు ఆయన ఇప్పుడు బొల్లానో పేరుని నాని మీద ఎవరో ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళ భార్య అవి సంబంధం, మామూలు issues. ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? అవి మామూలు ఇష్యూస్. జోగి రమేష్ మీద వచ్చింది, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? ఆయన కూడా పారిపోయాడని రాశారుగా కొన్ని రోజుల పాటు. అవును, ఆయన కుమారుడు ఆయన మీద ఇద్దరి మీద ఆరోపణలు వాళ్ళు వచ్చినాయి. కొన్ని రోజులు కనిపించలేదని రాశారుగా, పారిపోయారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఈ మీడియా దగ్గర కూడా నైతికత లేదు. అదే కదా, వాళ్ళు కోర్టులో ట్రై చేసుకునేదాకా వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు వల్లభనేని వంశీ ఉన్నాడు, కోర్టులో బెయిల్ కోసం ట్రై చేశాడు, కొడాలి నాని ట్రై చేశాడు, ఆ వచ్చేలోపు పారిపోయారని రాసేస్తున్నారు. వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు కదా. అది తర్వాత కదా, ముందైతే అతను పారిపోయాడని రాశారు, ఎక్కడ ఉన్నాడు ఎంటాడుతున్నారు. కాబట్టి ఆ ట్రోలు ఆ వార్తల్ని నేను నమ్మను. బేసిక్ గా వెళ్ళిపోయి ఉండొచ్చు, కోర్టులో తేలిన తర్వాత అయితే రావాల్సిందే అతను. కోర్టు కోసమే వెళ్తారు, అంతేగాని సాంతం రాష్ట్రం విడిచి పారిపోరు. ఎక్కడో ఉంటారు, ముందు కోర్టులో వాళ్ళ లాయర్ల ద్వారా అయ్యేదాకా ఉంటారు. కాకపోతే ఇట్లాంటి ఎక్కువ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా తప్పుడు కిందనే ఉంటది అది. అదే కదా, రైట్, చూద్దాం. నిజంగా ఇది ఆరోపణలో వాస్తవం ఉంటే అదొక మచ్చ అవుతుంది వైసీపీకి. నిజంగా పారిపోయారా లేదంటే ఎక్కడైనా ఉన్నారా, బయటకు వస్తారా, తమ్మునేని విషయంలో అయితే ఈ చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. చూద్దాం ఏం జరుగుతుంది.